పాలవెల్లి అంటే పాల ప్రవాహం. దానికి కట్టే మొక్కజొన్న, వెలగ, జామకాయ, సీతాఫలం అన్నీ పాలకంకుల దశలోనే ఉంటాయి. ఎందుకంటే భాద్రపద సమయానికి పంట లేత దశలోకి వస్తుంది. ఈ కాలంలో అవే ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి వాటితోనే పూజ చేయమంటారు. వినాయకుడు కూడా బాలుడే కనుక ఆ దశలో ఉన్నవే కట్టాలని కూడా పురాణాలు చెబుతున్నాయి. వినాయకుడి పూజకు వాడే పత్రిలో ఆకులు, కాయలు, పువ్వులు, పండ్లు ఉంటాయి. వీటిలో ఎనలేని ఔషధ గుణాలుంటాయి. కేవలం వాటిని తాకడం వల్లే కొన్ని రకాల వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. కొన్ని రకాల ఆకులు గదిలో ఒక విధమైన పరిమళాన్ని ఇస్తూ ఆరోగ్యకరమైన ప్రాణవాయువును అందిస్తాయి. పూర్వం ఆయుర్వేద వైద్యం చేసే ఆచార్యులకు మాత్రమే వీటి గుణాలు తెలుసు. అవి అందుబాటులో ఉండి వైద్యానికి ఉపయోగపడాలంటే వాటి గురించి అందరికీ తెలియాలి. అందుకే చవితికి అవసరమైన పత్రిని ఇరుగు పొరుగు వారిళ్ళకు వెళ్ళి తెచ్చుకోమంటారు. దానివల్ల ఎవరింట్లో ఎలాంటి ఔషధ మొక్కలున్నాయనేది తెలుస్తుంది. ఈ పత్రిని పిల్లలు సేకరించేలా పెద్దవాళ్ళు ప్రోత్సహిస్తారు. మాచి, బిల్వ, శమి, మారేడు, బృహతి, బదరి, కరవీర, దాడిమి, జాజి, విష్ణుక్రాంత, చూత 21 పత్రాలతో పూజిస్తారు. వర్షాకాలంలో సూక్ష్మక్రిములు వ్యాప్తి చెంది అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ఇలాంటి సమయంలో వినాయకుడికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయటం వల్ల ఇంట్లో వాతావరణం శుద్ధి జరిగి సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఔషధ గుణాలున్న పత్రి నుంచి వచ్చే గాలిని 9 రోజుల పాటు పీల్చటం, నిమజ్జనం చేసేటప్పుడు పత్రిలోని ఔషధ గుణాలు నీటిలో చేరి క్రిములు కూడా నశిస్తాయి. ఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలుగవు.